హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ నో ఎస్కేప్ రూమ్, స్టారింగ్ బై జెన్నీ రాస్, మార్క్ గ్యానిమ్ అండ్ డైరెక్టెడ్ బై అలెక్స్ మ్యార్కెన్. యాక్చువల్గా ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది, బట్ ఇప్పుడేమో రీసెంట్గానే తెలుగులో డబ్ అయి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇంప్రెస్ చేసింది గాయస్ ఈ మూవీ నన్ను. ఇంకా ఈ మూవీలోని కథ విషయానికి వస్తే, ఫాదర్ అండ్ డాటర్ అయిన కెరన్ అండ్ మైకిల్ వీళ్ళిద్దరూ రోడ్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న సిటీలో వీళ్ళ కార్ ఆగిపోతుంది. సో కార్కి ప్రాబ్లం రావడం వల్ల ఆ రోజు ఆ సిటీలో స్టే చేసి ఎస్కేప్ రూమ్ అనే గేమ్ ఆడదాం అనుకుంటారు. అలా గేమ్ ఆడదామని ఎస్కేప్ రూమ్కి వెళ్ళిన వీళ్ళిద్దరికి ఎలాంటి డేంజరస్ పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి అండ్ ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎలా ఫేస్ చేశారు అండ్ ఫైనల్గా వాళ్ళు ఎస్కేప్ రూమ్ నుండి బయటికి వచ్చారా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ మనకు 1 hour 25 minutes రన్ టైంతో ఉంటుంది. ఈ మూవీ యొక్క రన్ టైం తక్కువగా ఉండడం వల్ల ఈ మూవీలో ఎలాంటి అన్వాంటెడ్ సీన్స్ ఉండవు అండ్ ఈ మూవీకి ఇదే ప్లస్ పాయింట్. ఈ మూవీలో మనకి ఫస్ట్ హాఫ్లో 30 minutes నార్మల్గానే వెళ్తుంది, బట్ ఎప్పుడైతే వీళ్ళు ఆ ఎస్కేప్ రూమ్లో సెకండ్ లెవెల్కి వెళ్తారో అప్పటి నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఈ మూవీలో ప్రతి పాయింట్ కూడా మనల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో కనిపించే సీన్స్ ఫస్ట్ హాఫ్కి లింక్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని అండ్ సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. ఈ మూవీలో క్రీపీ అండ్ స్కారీ సీన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఈ మూవీలో ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది అండ్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ని క్రియేట్ చేసే సీన్ వచ్చినప్పుడు హంటింగ్ వైబ్ని ఇస్తుంది. ఈ మూవీ మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా 1 hour 25 minutes చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే షాకింగ్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. బట్ ఈ మూవీలో నన్ను ఏదైనా డిసప్పాయింట్ చేసిందంటే అది ఈ ఎస్కేప్ రూమ్లో ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు జరుగుతున్నాయని ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో దీనివల్ల ఈ మూవీ యొక్క క్లైమాక్స్ మనకు కొద్దిగా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అండ్ ఈ మూవీలో ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ మూవీలో ప్రతి సీన్ కూడా మనకి టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీలో ఎలాంటి 18+ సీన్స్ అయితే లేవు, బట్ ఈ మూవీలో చాలా సీన్స్ వైలెంట్గా అండ్ డిస్టర్బింగ్గా ఉంటాయి. సో అందుకే ఈ మూవీని ఇండివిజువల్గా చూడడమే బెస్ట్. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. ఒకవేళ మీరు ఒక మంచి హర్రర్ మిస్టరీ, అది కూడా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ వేలో చూడాలనుకుంటే ఈ నో ఎస్కేప్ రూమ్ మూవీ మిమ్మల్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.